ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంట్రా బాబు? ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. సస్పెండ్ చేశాడు. సరే, సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక ప్రాసెస్. సస్పెండ్ చేస్తే అరే బాబు నీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి చెప్పాలి. ఏమీ చెప్పకుండా 2 ముక్కల్లో యు ఆర్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది. కారణాలు చెప్పండి రా బాబు అని. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వెధవ ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను. ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. నాకున్న ఒకే ఒక మార్గం కోర్టు, న్యాయ ప్రక్రియ. కాబట్టి దాని ద్వారానే పోయాను. మా లాయర్ల మంచితనం, వాళ్ళు పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలు పడింది. న్యాయస్థానాలు ఎంతో కొంత పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో గెలుచుకుంటూ పోయాను. వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు. రోజుకి 50 లక్షలు ఇచ్చి లాయర్లను పెట్టి గవర్నమెంట్ తరఫున వాదనలు చేసేంత ఖర్చు పెట్టారు. సరే, అదొక సుదీర్ఘ పోరాటం అనుకోండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి. కానీ ఒక వాతావరణంలో ఒక పర్టికులర్ వాతావరణంలో రాష్ట్రాన్ని తగలెడకుండా చంద్రబాబును తగలెట్టేశాడు ఆ పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు లేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. థ్యాంక్స్ చెప్పండి. రాష్ట్రాన్ని తగలెడకుండా చంద్రబాబును తగలెట్టేశాడు ఆ పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు లేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. రాష్ట్రాన్ని తగలెడకుండా చంద్రబాబును తగలెట్టేశాడు ఆ పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు లేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. థ్యాంక్స్ చెప్పండి. రాష్ట్రాన్ని తగలెడకుండా చంద్రబాబును తగలెట్టేశాడు ఆ పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు లేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి.
రాష్ట్రాన్ని తగలెడకుండా ఆపి చంద్రబాబును తగలెట్టేశాడు ఆ పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు వేసి తగలెట్టిచ్చేసో థ్యాంక్స్ చెప్పారు వైసీపీ వాళ్ళని చెప్పండి ఆయనకి. థ్యాంక్స్ చెప్పండి. రాష్ట్రాన్ని తగలెడకుండా ఆపి చంద్రబాబును తగలెట్టేశాడు ఆ పార్టీని. చాలా సంతోషం అని చెప్పండి ఆయనకి. ఏబి వెంకటేశ్వరరావుకి చాలా సంతోషమైనకరమైన వార్త చెప్పావు. ఈ రాష్ట్రం తగలడిపోకుండా చూసి చంద్రబాబు నేను తెలుగుదేశం పార్టీని భోగి మంటలు వేసి తగలెట్టిచ్చేసో కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది. ప్రభుత్వోద్యోగులం ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంట్రా బాబు, ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. సస్పెండ్ చేశాడు. సరే సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక ప్రాసెస్. సస్పెండ్ చేస్తే అరే బాబు నీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి చెప్పాలి. ఏమీ చెప్పకుండా 2 ముక్కల్లో యు ఆర్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది. కారణాలు చెప్పండి రా బాబు అని. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వదవ ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రాబోవడానికి కమ్మోడు కారణం వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను. ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. నాకున్న ఒకే ఒక మార్గం కోర్టు, న్యాయ ప్రక్రియ. కాబట్టి దాని ద్వారానే పోయాను. మా లాయర్ల మంచితనం, వాళ్ళు పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలు పడింది. న్యాయస్థానాలు ఎంతో కొంత పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో గెలుచుకుంటూ పోయాను. వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు. రోజుకి 50 లక్షలు ఇచ్చి లాయర్లను పెట్టి గవర్నమెంట్ తరఫున వాదనలు చేసేంత ఖర్చు పెట్టారు. సరే అదొక సుదీర్ఘ పోరాటం అనుకోండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి. కానీ ఒక వాతావరణంలో ఒక పర్టికులర్ వాతావరణంలో